తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ప్రత్యేకంగా చెప్పాలి ఒక మాట, దాదాపుగా ఎప్పుడైతే ఇలా వీడియోస్ టెంపుల్స్ గురించి ఇలా వీడియో చేయడం స్టార్ట్ చేశామో ఎన్నో తెలియని విషయాలు నేను తెలుసుకోవడంతో పాటుగా మీకు కూడా చెప్తూ ఉన్నాను, ముఖ్యంగా దేవాలయాల గురించి. అంటే అప్గ్రేడ్ అనేది ఉంటుంది కదా, ఎవరినైనా మనం అలా చూస్తూ ఉంటాం కదా. ముందు సార్ని చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా వేరియేషన్స్, డ్రెస్సింగ్తో పాటుగా అన్ని మార్చేశారు. అంటే పూర్తిగా మనకి ఇవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో, ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినా వారిని అందరూ పలకరించడం కావచ్చు. చాలామంది మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడి ఉంటారండి. నిజంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, అందరికీ ఉపయోగపడేది. ఇన్ని రోజులు మనం తెలుసుకోలేకపోయామే అనుకున్నటువంటి దేవాలయాల గురించి మనకు చెబుతున్నారు. 1,00,000 దేవాలయాలే ఆయన లక్ష్యము, కానీ ప్రస్తుతానికైతే 35,000, దగ్గర దగ్గర 37,000 వరకు కంప్లీట్ చేశారు. ఇక చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ మనమైతే సక్సెస్ఫుల్గా 108 దేవాలయాల గురించి సుమన్ టీవీలో చెప్పుకున్నామండి. ఈ వీడియోస్ అన్నీ చూశారు చాలామంది, వాళ్ళకు కూడా యూజ్ అయ్యేందుకు చాలా సంతోషం అనిపించింది. కొత్త సిరీస్ కూడా స్టార్ట్ అయింది, 1008 టెంపుల్స్. అందులో భాగంగా ఇంకొక ముఖ్యమైన దేవాలయం గురించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నాము. అలాగే వారిని కంగ్రాచులేట్ చేయాల్సిన విషయం కూడా ఉంది. సార్ని ఒకసారి పలకరించేసి మాట్లాడిద్దాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. అద్భుతమైన సన్మాన కార్యక్రమం సూర్యదేవ టెంపుల్ బెంగళూరులో. అక్కడ ఏంటి సార్ జరిగిన కార్యక్రమం ఏంటి? ఒక సూర్యుని ఎనర్జీ జోన్ లో కట్టిన ఆలయం. చాలా మందికి దాని గురించి తెలియకపోవడం వల్ల, దాని యొక్క విశిష్టత తెలియకపోవడం వల్ల అందరూ వెళ్ళలేకపోయేవారు. ఎప్పుడైతే మనం ఈ ఆలయం చెప్పడం అంటూ స్టార్ట్ చేసామో దాదాపుగా ఒక 5,000 మంది వరకు దర్శించుకున్నారంట ఇప్పటి వరకు. ఆ తర్వాత వాళ్ళ ఫలితాలు కూడా అదే శీఘ్రంగా ఫలితాలు కూడా వచ్చాయి. అక్కడ వీళ్ళు ఇంకా ఒక యాగశాల నిర్మాణం చేయాలా అని, ఆ యాగశాల నిర్మాణానికి అక్కడున్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా పిలిచి మనల్ని సన్మానించి ఒకసారి మళ్ళీ ఆలయ విశిష్టతను చెప్పమంటే ఆలయ విశిష్టతను చెప్పాం. సో అది అంతా వాళ్ళు లోకల్గా చాలా స్ప్రెడ్ చేశారు వాళ్ళు. అది సో దాని యొక్క వైభవాన్ని, దానికి సంబంధించిన రీసెర్చ్ కంటెంట్ని వాళ్ళకి అందజేసాం. ఆ టెంపుల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేయాలి. బాగానే జరిగింది. అప్రిషియేట్ చేస్తూ మీ కష్టానికి ప్రతిఫలం మీద ఒక రకంగా స్వామి అనుగ్రహమే సార్. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే కొన్ని వాటి గురించి నాకు ఇంకా వివరంగా చెప్తూ ఉన్నారు, పర్సనల్గా మెసేజ్ చేసి ఇలా ఉందట ఈ దేవాలయం గురించి అడగండి అని. అలా అడిగిన వాటిల్లో స్వయంగా చంద్రుడే శివయ్యకు అభిషేకం చేస్తారు. ఆ స్థలం ఎక్కడుందో ఒకసారి కనుక్కోండి, చాలా అద్భుతమైన ప్రదేశం అది, అందరూ వెళ్ళొచ్చు అని అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జాతకంలో చంద్రుడు చాలా ముఖ్యం అంటారు కదా సార్. ఇలాంటి ప్లేస్కి వెళ్తే అటు ఏమైనా లింకప్ ఉందా ఈ రెండింటికి? చంద్రుడు అనుకూలించేటువంటి ఫలితాలు ఏమైనా ఇచ్చేటువంటి అలాంటి సందర్భం ఉంటే గనక అది ఏ దేవాలయం, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? ఇది చంద్రుడే స్వయంగా వచ్చి ఆ ప్రతి పౌర్ణమికి, అంటే ప్రతిరోజు వస్తాడు, కాకపోతే ప్రతి పౌర్ణమికి అతని చంద్ర కిరణాల బింబం ఆ శివలింగం మీద పడడం వల్ల ఆ బింబమే బిందువులుగా మారి అభిషేకంగా వస్తున్నాయండి. డైరెక్ట్గా చంద్రుని కిరణాలన్నీ దాని మీదే పడుతున్నాయి శివలింగం పైన. అది ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ అయినా పౌర్ణమి రోజు ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు. సో ఈ చంద్రదోషం ఉన్న వాళ్ళు, మనస్కారకుడు చంద్రుడు వీళ్ళకే కాకుండా స్త్రీలకు కూడా చంద్రుడు చాలా ఉపయోగపడతారండి. ఎందుకంటే వాళ్ళ యొక్క మెనస్ట్రియల్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేసేదంతా కూడా వాళ్ళ సైకిల్స్ అన్నీ చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయి శాస్త్రపరంగా. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ పౌర్ణమి రోజు ఆ రాత్రి 9 నుంచి 12 గంటల ప్రాంగణంలో ఎవరైతే ఆలయ ఆవరణలో ఉన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు అభిషేకాలు చూసినా, ఆ ప్రాంగణంలో కాక ప్రాంగణం వెలుపల కూడా మీరు కూర్చొని ఆ 40 నిమిషాల నుంచి 50 నిమిషాల మధ్య ధ్యానం చేయడం వల్ల వాళ్ళకున్న దోషాలన్నీ నివారణ అయ్యాయండి. సో ఈ ఆలయానికి అతి విశేషంగా వెళ్ళవలసిన టైం ఏదన్నా ఉంది అంటే ఒక పౌర్ణమి టైంలోనే వెళ్ళాలండి. దీని పేరే చంద్రేశ్వరర్ భూతనాథ్ టెంపుల్. చంద్రేశ్వరర్ భూతనాథ్ టెంపుల్. ఇది వచ్చి పరోడా విలేజ్, క్వెప్పం దగ్గర, సౌత్ గోవాలో ఉందండి. ఫస్ట్ మీరు అడిగినట్లుగా ఫస్ట్ చిరునామా చెప్పాం. ఆ తర్వాత ఇక్కడ అద్భుతం ఏంటి అంటే స్వయంగా చంద్రుడు వచ్చి శివుడికి అభిషేకం చేసిన ప్రదేశం అండి. సో ప్రతి పౌర్ణమికి శివలింగం మీద స్వయంగా నీటి బిందువులు ఏర్పడతాయి. అప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది చంద్రుడే స్వయంగా అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే దీని పేరు చంద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. దీన్ని సైంటిఫిక్గా కానీ మనం కానీ చూస్తే
దీన్ని కండెన్సేషన్ అంటారండి. అంటే డ్యూ ఫార్మేషన్. ఆ డ్యూ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫార్మేషన్ అంటారు. ఇది అచ్చంగా పౌర్ణమి రోజుల్లోనే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఆహా. బిందువులు, అభిషేకం న్యాచురల్గా మీరు నీళ్లు పోయకుండానే చూడొచ్చు మీ live లో. కళ్ళతో మీరు చూడొచ్చు. ఓ మీ కళ్ళతో మీరు చూడొచ్చు ఇది. ఉమ్. ఆ తర్వాత దీనివల్ల మీకు ఏదైనా ఆస్ట్రో బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే దాంట్లో ఏంటంటే చంద్రదోష నివారణ అనేది, చంద్రదోషం ఉన్నా చంద్రదశ ఉన్నా, ఆ తర్వాత ఈ చంద్రదోషం వల్ల రెండోది కూడా ఏం జరుగుతుంటుంది అంటే ఎవరికన్నా బిడ్డలకి చంద్రదోషం ఉంటే తల్లికి బాగా లేకుండా వస్తుంటుందండి. ఉమ్. ఎక్కువగా దోషం కూడా ఈ చంద్రుని వల్లే జరుగుతుంటుంది. ఉమ్. సో ఈ చంద్రుడిని ఇక్కడికి వచ్చి ఆరాధించడం వల్ల, అభిషేకించిన జలం తీసుకెళ్ళి ఆ తల్లికి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారండి. ఉమ్. సో రెండోది వచ్చి ఇక్కడ మ్యాక్సిమం మీకు జ్యోతిష్య ఫలితాలు కానీ చూస్తే చంద్రదోష నివారణతో పాటు యాంగ్జైటీ తగ్గుతుంది, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ వస్తుంది. ఎవరికైతే ఈ రాత్రిలో నిద్రలేమి వ్యాధితో బాధపడుతుంటారో ఆ నిద్రలేమి వ్యాధి కూడా వీళ్ళకి పోతుంది. క్రమేప ఇక్కడికి వచ్చి ఆ జలప్రసాదం తీసుకోగానే వెళ్ళడం అంటూ స్టార్ట్ అవుతుంది. ఉమ్. కాకపోతే ఈ ఆలయానికి వెళ్ళే ముందు ఒక ప్రక్రియ ఉందండి. కొద్దిగా నీరు చేతిలో తీసుకొని సంకల్పం చేసుకోవాలి. ఉమ్. ఆ తర్వాత శివలింగం మీద కూర్చొని ఉమ్. చంద్రకాంతి పడే వైపు కళ్ళను మూసుకొని 12 నిమిషాలు ధ్యానం చేయాలండి. ఈ 12 నిమిషాలు అనేది చాలా ఇంపార్టెంట్ టైం. ఉమ్. సో ఆ చంద్రుని శక్తి మన శరీరంలో రావాలన్నా, ప్రసారణ జరగాలన్నా అయ్యే కాల వ్యవధి ఏది ఉందో అది 12 నిమిషాలు. 12 నిమిషాలు. ఆ తర్వాత అక్కడ జపం చేయాలండి చంద్రునికి నైట్ టైం సంబంధించి. వెళ్ళొచ్చు. నైట్ టైము పౌర్ణమి రోజు చాలా విశేషం. ఉమ్. సో నైట్ టైం కూడా ఆ రోజు పౌర్ణమి రోజు ఈ ఆలయం ఉంటుంది. ఉమ్. allow 9 నుంచి చేస్తారు. అలౌ చేస్తారు. కొంచెం కొండపైన వెళ్ళాలి, కానీ రోడ్డు మార్గం కూడా చాలా బాగుంటుంది. వెహికల్స్ వెళ్తాయి, నేరుగా టెంపుల్ దాకా వెహికల్స్ వెళ్తాయి. ఉమ్. అక్కడ ఏంటంటే ఆ ఆలయం ఉన్న కొండపైన అంతా కూడా చంద్రకాంతి పడుతున్న టైంలో ఉమ్. మీరు అక్కడ ఎక్కడ కూర్చొని మీరు ధ్యానం చేసినా అదే ఫలితాన్ని పొందుతారు. ఓ. సో అందుకే మీరు కానీ చూసినట్లయితే అరుణాచలంలో కూడా ఎందుకు పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది వెళ్తారు అంటే చంద్రకాంతి, భూమిలో ఉండే శక్తి రెండిటి మధ్య ఒక ఎనర్జీ లైన్ ఫామ్ అవుతుందండి. ఉమ్. ఆ ఎనర్జీ లైన్లో మీరు నడవడం వల్ల ఆ ఈ కింద ఉండే శక్తితో పాటు చంద్రశక్తి కూడా మీ శరీరంలో ప్రసరణ చెందుతుంది. ఉమ్. సో ఆ తర్వాత ఇక్కడ ఎనర్జీ పాయింట్స్కి వచ్చేసరికి శివలింగం ముందర, గర్భగుడి ముందర సో అత్యంత పవర్ఫుల్ చంద్రశక్తి ఇక్కడే ఉంటుంది. సో అక్కడ మీరు కూర్చొని తదేకంగా, అంటే మీకు ఇంత మునుపు మనం స్వామి దగ్గరికి రాగానే ఎక్కడైనా గర్భాలయాల్లోకి రాగానే మనం చేసేదంతా ఏం చేస్తాం అంటే గబక్కన కళ్ళు మూసేస్తాం. సో ఆ కళ్ళు మూయడం అనేది ఇక్కడ జరగకూడదండి. ఆ. 3 నిమిషాల సేపు మీరు చూడాలి. తదేకంగా ఆ శివలింగాన్ని చూడగలగాలి. ఉమ్. అంటే మధ్యలో మీరు కన్నురెప్పలు వేసుకున్నా కళ్ళు అనేది కంప్లీట్గా మూయకూడదు. ఉమ్. సో అది ఒక చాలా సీక్రెట్ రెమెడీ అండి ఇక్కడ. ఉమ్. సో తర్వాత ఆ కొండపైన ఉన్న ఓపెన్ ప్లేస్ కూడా ఏదైతే ఉందో అది కూడా ఆ చంద్రకాంతితో మొత్తం చంద్ర శక్తితో నింపబడి ఉంది. కాబట్టి ఆ శక్తి ప్రదేశంలో మీరు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసినా ఆ ఫలితం మీకు వస్తుంది. దోష నివారణ జరుగుతుంది. ఆ తర్వాత బెస్ట్ టైం ఎప్పుడన్నా ఉంది అంటే ఇది పౌర్ణమి రోజు రాత్రి 9 నుంచి 12 లోపలండి. ఉమ్. అంటే ఆలయానికి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ 7:30, 8కి వెళ్ళిపోతారు. అక్కడ అభిషేకాలన్నీ చేయించుకొని కూర్చుంటారు. అది ఒక లైవ్లో చూస్తుంటారు. ఎందుకంటే ఆ టైం ఎందుకు అంటే ఆ టైంలో నీట్గా బిందువులు ఏర్పడడం అనేది మనకు చాలా నీట్గా కనిపిస్తాయి. ఓ. చాలా నీట్గా కనిపిస్తాయి. ఉమ్. సో ఇక్కడ రాగానే మనకు ఒక డీప్ రిలాక్సేషన్ ఫీలింగ్, హాయ్, ఆ ప్రశాంతంగా దోష అనిపిస్తుంది. నివారణ అనేది జరుగుతుంది. అయితే చంద్రదోషం ఎవరికి ఉందో, సాధారణంగా అందరి జాతకాల్లో చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అందరూ అనుకూలంగా ఉండాలనే కోరుకుంటారు సార్. దాదాపుగా అందరూ వెళ్ళవలసిన అందరూ వాటితో పాటు ఒక చిన్న యాత్ర కూడా చేయొచ్చండి. ఎలా? ఇంకొక ఆలయం కూడా ఉంది. ఉమ్. ఈ ఆలయంలో చంద్రుడు కిరణాలు నేరుగా స్వామిని తాకుతాయి. కాకపోతే ఫస్ట్ గర్భాలయం దాకి తర్వాత దాకుతాయి. ఓ. సో ఇది వచ్చి తింగళూరు చంద్రక్షేత్రం అంటారు. తింగళూరు తమిళనాడులోని తింగళూరు. ఉమ్. ఈ తింగళూరు రెండోది ఎక్కడంటే తంజావూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఉమ్. కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉమ్. సో చంద్రశక్తిని నేరుగా గ్రహించే స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ తింగళూరు చంద్రక్షేత్రం. ఈ ఆలయ నిర్మాణ రహస్యం పౌర్ణమి రాత్రి చంద్ర కిరణాలు గర్భగుడి లోపలికి నేరుగా ప్రవేశించి
అక్కడున్న శివలింగం పేరు కైలాసనాథర్ అంటారండి. ఈ కైలాసనాథర్ శివలింగం పైన పడుతాయి. ఇప్పుడు మీరు ఇంత మునుపు సూర్యకిరణాలు నేరుగా పడే యాంగిల్ చూసాం, కానీ ఇవి చంద్రకిరణాలు. అంటే ఆలయాలు అప్పట్లో ఎంత బాగా కట్టారంటే చంద్రకిరణాలు కూడా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి ఆ నేరుగా శివలింగం పైన పడేటట్టు ఆలయ నిర్మాణం అనేది జరిగిందండి. ఆ తర్వాత దీన్ని ఏమంటారు అంటే మూన్స్ డిక్లనేషన్ యాంగిల్ అంటారు. సన్ అయితే సోలార్ అజిముత్, ఏ దిశలో అయితే సూర్యకిరణాలు పడతాయో ఆ దిశలో కట్టడాల వల్ల నేరుగా ఉండవు. దీన్ని మూన్ డిక్లనేషన్ యాంగిల్ అంటారు. సో దీంట్లో ఏన్షియంట్ ఇండియాలో మన కానీ చూసినట్టయితే మన సైన్స్ ఆస్ట్రానామీతో పాటు ఆర్కిటెక్చర్ కూడా కలిసి ఉంటుందండి. ఆస్ట్రానామీ ప్లస్ ఆర్కిటెక్చర్ ఫ్యూజన్ అంటాం. సో జాతకంలో ఎవరికైనా సరే ఎక్కువ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, ఎక్కువ డిప్రెషన్ ఉన్నవాళ్ళు, ఆ డిప్రెషన్ ఎలాంటి డిప్రెషన్ అంటే మాత్రలు వాడినా కూడా కంట్రోల్ కాని డిప్రెషన్. అంటే కొంతమందికి యాంటీ డిప్రెసెంట్స్ ఏదో 0.25 0.5 వేసుకుంటే సరిపోయే ఎంజీ వేసుకుంటే సరిపోయేది, కొంతమంది 5 mgలు 10 mgలు వాడే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఈ హై డోస్ వాడే వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల, ఈ అభిషేక జలాన్ని వాళ్ళు స్వీకరించడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ డోసేజ్ తగ్గుతూ వస్తుందండి, క్రమేపీ తగ్గుతుంది. సో దీనికి ఏంటంటే ఎక్కువగా కూడా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఎవరికైతే ఇప్పట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం ఏమైందంటే ఇన్సోమేనియా, స్లీప్ డిస్టర్బెన్స్. 2 గంటలు 3 గంటలు నిద్రపోతే గొప్ప. సో ఈ నిద్ర లేమి వ్యాధిని కూడా పోగొట్టే ఆలయం ఏదన్నా ఉంది అంటే చంద్రాలయం. ఇక్కడ చంద్ర గ్రహ శాంతి జరుగుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది, మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడున్న ఎనర్జీ పాయింట్స్ ఏంటంటే గర్భగుడి అత్యంత పవర్ఫుల్ స్థానం. చంద్రుడు కిరణాలు డైరెక్ట్గా దాని మీద పడతాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ అడుగు పెట్టంగానే ఆజ్ఞా చక్రంతో పాటు సహస్ర చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత రెండోది విశేషంగా చెప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే నవగ్రహ మండపం. ఇక్కడ ఎనర్జీ పాయింట్. ఇక్కడ మీకు ఆ మైండ్ ఫ్రీక్వెన్సీని ట్యూనింగ్ జోన్ అంటారు. మైండ్ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ జోన్ అనేదాన్ని ఆ ప్రదక్షిణ మార్గాన్ని అంటారు. ఆ తర్వాత ద్వార మండపం, ఎంట్రన్స్, ఇలాంటివి ఈ ఎనర్జీ పాయింట్స్. తర్వాత ఇక్కడ చేసుకోవాల్సిన పూజలు ఏదన్నా ఉంది అంటే పౌర్ణమి చంద్రాభిషేక సాధన అనేది చేయాలి. చంద్ర కిరణాలు పడే సమయాన్ని మనం ఎంచుకోవాలి, తెలుసుకొని ఆ టైంలో ఆ లింగం ముందర కూర్చొని పాత గుడికి మనం చెప్పినట్టే 12 నిమిషాలు మళ్ళీ ఇక్కడ కూడా కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూడా అంతే అండి. గర్భగుడి ముందు మీరు కూర్చున్నప్పుడు పూర్తిగా కళ్ళు మూయకుండా స్వామిని తదేకంగా చూడడం అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత రెండోది వచ్చి ఇక్కడ ఎక్కువ కూడా ఈ గోవాలో ఈ ఆలయంలో అమావాస్య రోజు దీపం పెడతారండి. అమావాస్య శుద్ధి పూజ అంటారు దాన్ని. సో దీపం వెలిగించి 21 సార్లు ప్రతి ఒక్కరు ఒక్కొక్క దీపం వెలిగించి ఓం నమ శివాయ అని చెప్పడం. ఇది చెప్పడం వల్ల నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ డెసిషన్స్, నెగిటివ్ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాయండి. సో ఇక్కడ ఇది చేయడం వల్ల కూడా మీ కార్టిసాల్స్, స్ట్రెస్ హార్మోన్ ఏదైతే ఉందో అది కంట్రోల్లో ఉంటుంది. స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుంది. మూన్ లైట్ ఎక్స్పోజరు, సైలెన్స్, ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేస్తాయండి. చాలా బాగా నీట్గా బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే ఇక్కడ తమాషగా చెప్తూ ఉంటారు, మీ మనసు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది, దాన్ని ఆపడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే పరిగెత్తేదానికి మీరు ఎంత ఆపాలంటే అవతల పక్క ఫోర్స్ మరీ పెరగద్ది, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఉధృతం అవుతుంది. అలాంటి పరిగెత్తే మనసును ఇక్కడ చంద్రుడి దగ్గరికి తీసుకురండి, ఈ దేవాలయానికి తీసుకురండి. తింగళూరు దేవాలయం ఏం చేస్తుందంటే మీ మనసును మెల్లగా శాంతంగా మారుస్తుంది. పరిగెత్తే మనసును మీరు ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన దగ్గర వదిలిపెడితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే దాని మనసును మెల్లగా శాంతంగా మారుస్తారు. సో ఎవరికన్నా చంద్రదోషం ఉందని బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డేనే వెళ్ళాలా సార్? ఎలా చేయాలి ఈ యాత్ర అంటే అండి చూడండి, ఒక పౌర్ణమిలో 2 ఆలయాలు అయితే కవర్ చేయలేవు, కష్టం.
ఒక్కొక్క పౌర్ణమి ఎంచుకొని ఒక్కొక్క ఆలయానికి అలా వెళ్ళడం వెళ్ళొచ్చు. అనేది ఎవరికి ఏది అనుకూలమో ఎక్కడ దగ్గరో దీనికి కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఆరోగ్యం ప్లస్ ఆర్థికం రెండు సహకరిస్తాయో వాళ్ళకే. వాళ్ళ వరకు. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇంకొకటి ఏంటంటే ఈ దోషాలు దాదాపుగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చెప్పారండి, మాకు జ్యోతిష్కులు చెప్పారండి, లేకపోతే మాకు ఇలా తెలిసిందండి అన్న తర్వాత పూజలు చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా ఏమన్నా మాకు సందర్శించాలని ఉందని చెప్పి అడిగిన దాంట్లో ఇదే. నాకు పర్టికులర్గా చెప్పింది ఇదే విషయం సార్. స్వయంగా చంద్రుడే అభిషేకం చేయడం అంటే చాలా అరుదుగా చూస్తాం. అంటే ఆ టైంకి మనం వెళ్ళకపోవడమే ఉంది. సూర్య కిరణాలు పడ్డం అనేది మనం వింటాం, ఎలాగో చూసాం కూడాను. ఇది కొంచెం కొత్తగా ఉంది, అద్భుతంగా కూడా ఉంటుందని అనిపిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు ఎవరికైతే మీరు అన్నట్టుగా కుదురుతుందో వాళ్ళు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. చంద్ర ప్రభావం నెగిటివ్ కాకుండా ఉంటుందంటారు. చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు.